నేను ఇతన్ని చూశాను. నువ్వు ఎవరినో చూసి పొరపాటు పడుంటావు. ఆ పిల్లని ఉంచుకున్నాడని అందరూ అనుకుంటున్నారు. దాని అంతు చూస్తాను. నా పిల్లమే, నా పిల్లమే. నేను గంగని చేసుకోను. దానికి వేరే పెళ్లి చేసుకో. నన్ను కాదని అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో చూస్తా. రా బద్రి, కూర్చో. ఎలా ఉంది? తగ్గిందా? మనం ఆలోచించాల్సింది ఈ దెబ్బల గురించి కాదు, మా బావుని కొట్టాల్సిన దెబ్బ గురించి. ఆ పనిలోనే ఉన్నాను. మీ అత్తయ్య బయటికి వెళ్ళిందిలే, అందుకే ఫోన్ చేశాను. ఆ మనిషి కోసం ఆ ఏరియా మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ నువ్వు పొరపాటు పడ్డావా అనిపిస్తుంది. ఏంటి బద్రి అలా అంటావు? నేను పొరపాటు పడ్డమేంటి? నేను అతను చూశాను. ఎలా అతన్ని పట్టుకోవటం? మర్చిపోయాను, మా అమ్మ కూడా వాడిని చూసింది తెలుసా? నిజమా? అవును, వాణ్ణి చూసింది. వాడు మా అమ్మని చూసి మీరు ఏ కాలేజ్ అని అడిగాడట. అవునా? వాడు మరీ రోగ్లా ఉన్నాడే. మా బావకి అంతకంటే మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? మా అమ్మ వాడిని గుర్తుపట్టింది కూడా. ఇంటికొచ్చి మెయిల్లో వాడి ఫోటో చూసి గుర్తుపట్టి మరీ చెప్పింది. నాకు కనిపించడం భ్రమ అయితే అమ్మతో వాడు మాట్లాడడం కూడా భ్రమే అంటావా? భ్రమ అని కాదు, వాడిని పట్టుకోవటం ఎలా అని. నాకు తెలిసి వాడిని బయటికి రానియకుండా సంజయ్ ఏదో చేసుంటాడు. ఆఫీస్లో అతనితో కలిసే ఉంటావు, ఆ మాత్రం కనిపెట్టలేకపోయావా? లేదు షా, ఈ మధ్య సంజయ్ చాలా తెలివిగా చేస్తున్నాడు. నాకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. అంతెందుకు, తను నా ముందు ఫోన్ కూడా మాట్లాడటం లేదు తెలుసా? బద్రి, మనకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ ఇది. సంధి ఎక్కడుందో ఎలా ఉందో తనని పట్టుకోవడం చాలా కష్టం. కానీ ఈలోగా వాణ్ణి గనుక పట్టుకుంటే మొత్తం విషయం అంతా తెలిసిపోతుంది. వాణ్ణి తెచ్చి అందరి ముందు నిలబెడితే సంధి గురించి అడుగుతారు, నాకు తెలీదు అని చెప్తాడు. 4 తంతే నిజం మొత్తం బయట పెడతాడు. అందుకే అమ్మ అతన్ని చూశానన్నా పొరపాటు పడ్డావు అని తప్పించాను. లేదంటే అది ఇష్యూ అయ్యేది. ఈలోగా సంజయ్ జాగ్రత్త పడతాడు, మన ఛాన్స్ మిస్ అవుతుంది. నాకు అర్థమవుతుంది ఉషా, కానీ వాడిని ఎలా వెతకాలి, ఎలా పట్టుకోవాలి? మనం వాడి కోసం వెతికితే దొరకడు. వాడు ఎక్కడుంటాడో బావకి తెలుసు. తన ద్వారానే వాడిని పట్టుకుందాం. ఎలా? వాడు కనిపించాడని బావ దగ్గరను చెప్తా. అంటే? అని చూడు. సరే ఉషా, నేను వస్తాను. అలాగే బద్రి. ఏ జన్మ రుణమోరా ఇది? ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఈ ఇంటికొచ్చింది, మనలో ఒకరిగా కలిసిపోయింది. అది సరే అత్త, ఆ మాయదారి రత్తమ్మ దగ్గర బావ గౌరీ నా పల్లం అన్నాడు.
ఆవిడ ఊరుకుంటుందా? అసలే ఆవిడ నోరు మన బండి బ్యానెట్ అంత ఉంటుంది. అయితే ఏం చేస్తుందిరా? ఆయన ఏంట్రా అలా నేసావు? అదేదో వాగిందే అనుకో, నువ్వు అవును అంటావా? ఇది ఎంత దూరం పోతుందో తెలుసా? ఎంత దూరమైన వెళ్ళేమా, నాకేంటి? అది కాదురా, ఈ పిల్లని ఇంట్లో పెట్టుకున్నందుకే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. నీ మీద ఎక్కడ నిందలు వేస్తారో అనే కదా ఈ అమ్మాయిని పంపించేద్దాం అనుకున్నాను. నువ్వే అలా అంటే ఎలా? చూడమ్మా, వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారని దిగులు పడే రకానే కాదు. అయినా మనకి నిజం తెలిసినప్పుడు మనం ఎందుకు భయపడాలి? అదిగో అటు చూడమ్మా, ఎంత అమాయకంగా నిద్రపోతుందో. నన్ను వాళ్ళు చంపబోయేటప్పుడు గౌరీ ఎంత ఆలోచించలేదమ్మా. తనకు డేంజర్ అని తెలిసినా అడ్డుపడింది. తన ప్రాణాలే నా కోసం అడ్డు వేయగలేంది, నేను తన కోసం ఒక్క మాట కూడా అడ్డు వేయలేనా చెప్పు? అంతేలేరా, నువ్వు చెప్పిందే నిజం. ఏం జరుగుతుందో జరగని. ఏంట్రా అలా చూస్తున్నావు? అది కాదు బావా, నువ్వు కొట్టనంటే ఒక డౌట్ అడుగుతా. నేను కొట్టే డౌట్ అడిగితే మళ్ళీ పడతాయి. అయితే బావా ఇలా రా బావా, ఇక్కడుండు బావా, అక్కడి నుంచి కదలకు బావా. ఏంట్రా? ఏమీ లేదు బావా, కొంచెం దూరంగా ఉంటే పారిపోవచ్చు కదా అని. ఏడ్చేలో గాని అదేంటో చెప్పు. ఏమీ లేదు బావా, పాపం గౌరీ పిచ్చి పిల్ల కదా. మరి గౌరీకి పుట్టబోయే బిడ్డ మంచి బిడ్డగా పుడుతుందా లేక పిచ్చి బిడ్డగా పుడుతుందా? ఏంటి బావా, కొడతావా? లేదురా, నువ్వు అడిగితేనే నాకు ఈ డౌట్ వచ్చింది. నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదురా. ఏమీ లేదు బావా, పాపం గౌరీ చాలా మంచి పిల్ల కదా. తన కడుపులో పెరిగే పిల్లైనా బాగుంటే మంచిది కదా అని. అదే తెలుసుకోవాలరా, తెలుసుకుందాం. ఇన్నాళ్ళకు మంచి డౌట్ అడిగావురా. అయితే బావా, రేపటి నుంచి నన్ను ఆంజనేయులు అని పిలుస్తావా? ఏడ్చేలాగా నిల్లు పడుకో. అట్టాగలే. ఏమీ లేదు బావా, పాపం గౌరీ చాలా మంచి పిల్ల కదా. తన కడుపులో పెరిగే పిల్లైనా బాగుంటే మంచిది కదా అని. సారు చాలా బిజీగా ఉన్నట్లున్నారు. ఏ, నీకేమైనా పనుందా నాతో? నాకే ఉంటుందిలే. అలాంటప్పుడు నా గురించి ఆరాలు తీయకుండా నీ పన్ను చూసుకో. ఎందుకో ఈ మధ్య నీలో చాలా తేడా కనిపిస్తుంది. తేడానా? ఎలా? అదే ఏదో టెన్షన్ పడుతున్నట్లున్నావు. బహుశా సంధ్య దొరుకుతుందని ఎక్కడో ఫీల్ అవుతున్నావు కదూ? అవునరా, ఫీల్ అవుతున్నాను. నువ్వు ఉషా కలిసి ఎక్కడ సంధ్యం తీసుకొస్తారో అని ఓ తెగ టెన్షన్ పడిపోతున్నాను. చాలా ఇంకా చెప్పాలా? మేము సంధ్యను తీసుకురావటం కొంచెం కష్టమైన పనేమో గాని
తను పెళ్లి చేసుకుందని ఒక కుర్రోడితో కలిపి ఫోటో పెట్టావు కదూ? వాడి పేరు ఏదో చెప్పావు. శ్రీధర్. శ్రీధర్. వాణ్ణి పట్టుకోవటం మాత్రం నిజం. ఏం మాట్లాడుతున్నావు? వాడెందుకు దొరుకుతాడు? ఎందుకు దొరకడు? వాడు నువ్వు అరేంజ్ చేసిన మనిషే కదా. వాణ్ణి పట్టుకుంటే నిజం వాడే చెప్తాడు. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం గడగడ గడగడ బయటకు వచ్చేస్తుంది. అంత సీన్ లేదమ్మా. వాడు అసలు దొరికే ఛాన్సే లేదు. వాడెక్కడో కాలిఫోర్నియాలో ఉన్నాడు. ఓ అవునా? మరైతే ఇక్కడ కనిపించాడు. బహుశా వీడు వాడు ఆత్మ అనుకుంటాలే. వాడు కనిపించాడా? నో, ఇంపాసిబుల్. ఛాన్సే లేదు. అయితే మంచిదే కదా. రే బద్రి, నువ్వు ఉషా కలిసి ఎన్ని నాటకాలన్నా తప్పించుకోలేరురా. సంధ్య గురించి చెప్పాలంటే ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే తను దొరకాలి. ఆ శ్రీధర్ గాడికి సంధ్యకి సంబంధమే లేదు. వాడు మీకు దొరకడు గాక దొరకడు. సర్లే, అదే చూద్దాం. చెత్తదవా, వీడికెందుకు కనిపించాడు? హలో. రే రాస్కెల్, నీకెన్నిసార్లు చెప్పాను రా, నేను చెప్పేంత వరకు బయటికి రావద్దు, తిరగద్దని. నేను బయట తిరుగుతున్నట్టు నీకెలా తెలిసింది? నర్మాయ్, నిన్ను చూశారు, గుర్తుపట్టారు. నీ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. నువ్వు బయట తిరగద్దు. బయట కనిపించావో నిజంగా నేనే చంపేస్తాను. ఫోన్ పెట్టు. వీడెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఏదో టెన్షన్ మ్యాటర్లా ఉంది. హలో, క్యాష్ ఎంత ఉంది? ఓకే, బ్యాంక్ పంపించొద్దు. నేను అడిగినప్పుడు క్యాష్ నాకు ఇవ్వండి. హలో శ్రీరామ్, సంజయ్ సెల్ నుంచి వెళ్ళిన ఆ లాస్ట్ కాల్ డీటెయిల్స్ నాకు కావాలి.
కాన్ఫిడెన్షియల్గానే ఉంటుందిలేరా. ఆ నంబరు హౌస్ అడ్రస్ నాకు పంపించు. అలాగే. రారా, టైంకి వచ్చావు. ఫోన్ చేద్దాం రా. డాడీ ఫ్రెష్ అప్ అయి వస్తాను. సరే, త్వరగా రా. ఓకే. ఏమిటాయి ఇవాళ, ఏంటి స్పెషల్? మీకు ఇష్టమని క్యాబేజీ కర్రీ చేశాను. నీకోసమే తెచ్చా, రెడీగా ఉండు. వచ్చావా? కూర్చో. సరిగ్గా కలపరా. వీడికి ఇంకా చేత కావట్లేదు. ఎరా, నువ్వు అక్కడవే కూర్చుని తింటే సరిపోయిందా? నీ భార్య తిన్నదా లేదో కనుక్కున్నావా? వెళ్ళి తను తీసుకునిరా. ఓ సారీ మమ్మీ, బాగా ఆకలిగా ఉంది, అందుకే మర్చిపోయాను. ఆకలిగా ఉందని, అర్జెంట్ పనుందని పెళ్ళాన్ని మర్చిపోతే ఎలారా? వెళ్ళి పిలుచుకుని రాపో. అలాగే మమ్మీ. ఏంటి మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? నువ్వు అలాగే ఉన్నావని అర్థమైందిలే. రా. ఎక్కడికి? చెప్తే గాని రావా? ఏంటి అరుస్తున్నావు? ఏమైంది? ఏంటి అరుపు? అదే నాకు అర్థం కావట్లేదండి. త్వరగా వెళ్ళి చూసా. సారీ, అది నువ్వే కదా మమ్మీ తీసుకురమ్మన్నావు. అది కాదురా, నడవలేదని ఎత్తుకున్నానంతే. మొరటి సన్నాసి, వెళ్ళు. అసలు వీడికి చెప్పాను చూడమ్మా, నన్ను అనాలి. ఏమైందిరా? అబే ఏం లేదు నాన్న, తను నడవలేదేమోనని ఎత్తుకున్నానంతే. సరే తిను. రా, భోజనానికి వెళ్దాం రా.
రామ్మా కూర్చో తిను. పప్పేనా వద్దు. కూరైనా వద్దు. పోనీ పెరుగైనా? ఒరేయ్ తనకి నేను వడ్డిస్తాను కానీ దాన్ని విసిగించకుండా నీకు పెట్టిన తిను. అలాగే. నీకేం వేను? కొంచెం రైస్ పెట్టు. సరే.